హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2026 ఎగ్జాము ఏ రోజు ఉండొచ్చని ఎక్స్పెక్టెడ్ డేట్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇది యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన 2026 క్యాలెండర్ అనేది. ఓకే, సో ఇందులో ఏ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందని చాలా క్లియర్గా ఇస్తారు. సో ఇందులో అన్ని డేట్స్ ఆల్రెడీ ముందే ఇచ్చేస్తారు, 1 ఇయర్కి సరిపోయేవన్నీ. ఇక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్కి మాత్రం కొన్ని రిజర్వ్ డేట్స్ ఉంటాయి. సో మన యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఒక రిక్రూట్మెంట్ టెస్ట్. ఓకే, సో దీంట్లో రిజర్వ్ డేట్స్లో మాత్రమే అది కండక్ట్ చేస్తారు జనరల్గా. సో కొందరికి తెలిసి ఉంటుంది అది. సో చాలామంది అడుగుతున్నారు, సో అందుకోసం ఈ వీడియో చేశాను. ఓకే, సో ఈ ఆర్టీ రిక్రూట్మెంట్ టెస్ట్ రిజర్వ్ డేట్స్ మనకి జనవరిలో ఒకటి ఉంది, 10th అయిపోయింది. సో జనవరి 17th ఆ డేట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో పెట్టే ఛాన్స్ లేదు ఇంకా. సో ఇక్కడ ఒకటి ఉంది రిజర్వ్ డేటు రిక్రూట్మెంట్ టెస్ట్కి 6th June. సో ఈ డేట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ 4th July. సో ఈ డేట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనకి యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేయడానికి లాస్ట్ డేటు 17th July. సో కాబట్టి ఈ డేట్ కూడా ఉండదు. నెక్స్ట్ 18th చూడండి, 18 ఇక్కడ కూడా ఒక రిజర్వ్ డేట్ ఉంది, August 8th. సో July 17th అప్లికేషన్స్ అయిపోయి August 8th ఎగ్జాము మోస్ట్లీ ఉండదు. సో చాలా తక్కువ టైం, అది కూడా వదిలేయండి. ఇవి క్రూషియల్ డేట్స్ 22, 23, 24 సీరియల్ నెంబర్. సో ఇక్కడ రిజర్వ్డ్ ఆర్టీకి రిజర్వ్ చేసిన డేట్లో September 29 ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ October 10th, October 31st. ఓకే, సో ఇక్కడ September 26 కూడా మోస్ట్లీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఆర్ October 10th అయినా ఉండొచ్చు, October 31st అయినా ఉండొచ్చు. ఈ 3 డేట్లు కాకుంటే ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, ఆర్టీ ఎగ్జామినేషన్కి ఒక రిజర్వ్ డేట్ ఉంది. ఓకే, అది December 19th, 2026 అంటే లాస్ట్ డే. సో మీకు ఈ 4 డేట్లలోనే ఏదో ఒక రోజు ఎగ్జామ్ కంపల్సరీ జరుగుతుంది. ఓన్లీ రిజర్వ్ డేట్స్లో మాత్రమే జరుగుతుంది. ఓకే, పక్కాగా. సో ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఎగ్జామ్ అయితే పక్కా అయిపోతుంది, December 19th లోపల అయితే అయిపోతుంది. ఓకే, సో స్టార్టింగ్ డేట్స్ September 26 అయినా ఉండొచ్చు, October 10th అయినా ఉండొచ్చు, October 31st అయినా ఉండొచ్చు, లేదా December 19th అయినా ఉండొచ్చు. సో ఒకవేళ మనం వరస్ట్ సిచ్యువేషన్లో September 26 అనుకున్నా సరే July, August, September నియర్లీ 3 months ఉంటుంది. ఒకవేళ మన టైం బాగుండి అక్టోబర్లో కూడా జరగకుండా ఒకవేళ డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది అనుకోండి, డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారనుకోండి, ఇంకొంచెం టైము ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి మీకున్న టైము ఓకే, సో మినిమం 3 months ఉంది, మ్యాక్సిమం 6 months టైం ఉంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ డిసెంబర్ జరిగితే మ్యాక్సిమం 6 months టైం ఉంటుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.